హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు కరివేపాకు కూరలోంచి పక్కన పెట్టినోళ్ళు కూడా ఈ కరివేపాకు పచ్చడిని లొట్టలేసుకొని తింటారండి. అంత బావుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చూడండి, ఇలా ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు తీసుకోండి. అందుకు గాను ఒక 6 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకోండి. ఇప్పుడు చింతపండుని ఇలా విడగొట్టుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇలా పోసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని ద్వారగా వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలండి. చక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇందాక ఎండుమిరపకాయలు చూపించాను కదా కారం, అవి తుంచి వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని నీట్‌గా క్లీన్ చేసుకొని, తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. చక్కగా వీటిని కూడా ద్వారగా వేయించండి. అంటే కొంచెం మగ్గితే చాలండి. ఎండుగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఇలా వేగినాక స్టవ్ బంద్ చేసేసుకొని, ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు వేసేయండి. అలాగే టేస్ట్‌కి సాల్ట్. సాల్ట్ బదులు నేనిక్కడ కల్లుప్పు వేశానండి. లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి 2 పలుకులివ్వండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనబడుతున్నాయి కదా! ఇలా ఉంటే పచ్చడి బావుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి. దీంతో పాటు ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి. వీటిని ద్వారగా వేయించండి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కానీ ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. చక్కగా ఇలా కలిపేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి వేడి మీదే కలుపుకోండి. ఇలాంటి ఇన్‌స్టంట్ పచ్చళ్ళు మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. లింకులైతే నేను ఛానల్ కింద పెడతాను. అదే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి వాచ్ చేయండి. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.